భోజనాలు ఎందుకు తెప్పించినట్టు? అత్తయ్య వాళ్ళ ముందు నన్ను తక్కువ చేయాలనే కదా, తను రేంజ్ ఏంటో చూపించుకోవాలనే కదా. అలా ఎందుకు అనుకుంటావు? అమ్మ వాళ్ళ మీద అభిమానంతో తెప్పించుండొచ్చు కదా. అభిమానం కురిపించడానికి తను మీ కుటుంబంలో బంధువా లేకపోతే బ్లడ్ రిలేషనా? అసలు మీ ఇంటి కోడలు కాబోతుంది నేనా ఓ లత? నువ్వే. మరి నా మీద తన పెత్తనమేంటి? అత్తయ్య గారి దగ్గర ఆవిడ ఓరక్షణ ఏంటి? ఇదంతా చూస్తుంటే తన మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తుందా అనిపిస్తుంది. కావాలనే అత్తయ్య గారి ముందు నన్ను అవమానిస్తుందా అనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తుంది చెప్పు? దానివల్ల తనకొచ్చే లాభం ఏంటి? అది తెలిస్తే ఈ ఏడుపెందుకు? ఎప్పుడో దులుపుండేదాన్ని కదా. అయినా అత్తమ్మ గారు కూడా ఆవిడనే నెత్తికెక్కించుకుంటున్నారు. లత ఎంత గొప్పదో, లత ఎంత మంచిదో, అబ్బబ్బో మేమంటే ఎంత అభిమానమో, మేమంటూ ఎంత ప్రేమో వినలేక చచ్చిపోతున్నాను అనుకో. అర్థమైంది. చూడు, మా అమ్మ కొంచెం డబ్బు పిచ్చి. దాంతో డబ్బు ఉన్న వాళ్ళన్నా, తన కోసం డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళన్నా ఇంపార్టెన్స్ ఇస్తుంది, కొంచెం పొగుడుతుంది. అంతే తప్ప వాళ్ళ మీద పెద్ద ప్రేమే ఉండదు. అయినా ఎన్నాళ్ళు? ఇంకో వారం ఉంటారు, వెళ్ళిపోతారు. అప్పటి వరకు సర్దుకుంటే చాలు కదా. సరే, ఆవిడంటే నాకు అత్తయ్య గారు కాబట్టి తిట్టినా దెప్పినా భరిస్తాను. ఆ లత విషయంలో భరించాల్సిన అవసరం ఏముంది? ఇంకోసారి ఇంటికొచ్చి ఓవరాక్షన్ చేసిందనుకో క్షమించే ప్రసక్తే లేదు. చూడు స్నేహ, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావేమో అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు లత నిన్ను ఏదో చేయాలని ట్రై చేస్తున్నా నేను చూస్తూ ఊరుకుంటానా? ఆమె జీవితాంతో మనతో ఉంటుందా? ఆమె గురించి అసలు వదిలే. అమ్మ నాన్న కూడా మనతో ఉండరు. పెళ్ళైపోగానే వాళ్ళు కూడా ఊరికెళ్ళిపోతారు కదా.